హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెషన్లో నేను సేల్స్ ఫోర్స్ని ఎలా సెటప్ చేసుకోవాలి మన లోకల్ ఎన్విరాన్మెంట్లో, అంటే మన ల్యాప్టాప్లో ఆ సిఎల్ఐని ఆర్ ఎస్ఎఫ్డిఎక్స్ని ఎలా సెటప్ చేసుకోవాలని గురించి మీకు తెలుగులో క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్ అని తెలియాలి. వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ అనేది నాట్ ఏ టెక్నాలజీ, ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. నాట్ ఏ టెక్నాలజీ అనమాట. జావా, సి, పైథాన్ అలాంటి టెక్నాలజీ కాదు. ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది ఎందుకంత ఇట్ ఈస్ ఏ క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఎందుకు దీన్ని ఫస్ట్ ఏఐ సిఆర్ఎం అంటాం. ఫస్ట్ ఏఐ సిఆర్ఎం అంటాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫస్ట్ అనమాట ఇది. ఇప్పుడు మనకి వాట్ ఈస్ సిఎల్ఐ? సిఎల్ఐ స్టాండ్స్ ఫర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ దెన్ ఎస్ఎఫ్డిఎక్స్, సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎక్స్టెన్షన్. ఇవి అనమాట. ఇది సేల్స్ ఫోర్స్ అంటే. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ని మన లోకల్ ఎన్విరాన్మెంట్లో సెటప్ చేయాలంటే ముందుగా మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలాగా హౌ టు క్రియేట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే రెండు రకాలుగా అకౌంట్ని క్రియేట్ చేయొచ్చు. ఒకటి, సేల్స్ ఫోర్స్ సైట్లోకి లాగిన్ కావాలి. గో టు సేల్స్ ఫోర్స్ వెబ్సైట్. దీని మీద క్లిక్ చేయండి. సేల్స్ ఫోర్స్ సైన్ అప్ అని మీద క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ ఆన్ ట్రై ఫర్ ఫ్రీ ఆర్ స్టార్ట్ ఫర్ ఫ్రీ ట్రయల్. ఇదనమాట. డిపెండింగ్ ఆన్ ది ఎడిషన్ యూ వాంట్. ఏ ఎడిషన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలో ఆ ఎడిషన్ మీద సెలెక్ట్ చేసుకుని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎలా ఎడిషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎడిషన్ ఫర్ ఫ్రీ అనమాట. ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ లెర్నింగ్, టెస్టింగ్ అండ్ బిల్డింగ్ యాప్స్. అదే సేల్స్ ఫోర్స్ ఎంటర్ప్రైజ్ ప్రొఫెషనల్ ట్రయల్ ఏంటంటే ఫర్ బిజినెస్ యూజువల్లీ 30 days ఫర్ ఫ్రీ ట్రయల్. ఇది యూజ్ చేసుకుంటే ఓన్లీ 30 days మాత్రమే మనకి యాక్సెస్ ఇస్తారు. ఇదైతే లైఫ్ లాంగ్ అనమాట. లెర్నింగ్, టెస్టింగ్, బిల్డింగ్ యాప్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటాం. ముఖ్యంగా నేను ఏం రిఫర్ చేస్తున్నానంటే మీకు డెవలపర్ ఎడిషన్ మాత్రమే అకౌంట్ క్రియేట్ చేసుకోమని రిఫర్ చేస్తాను. ఫిల్ అవుట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఎలాగా మనం అకౌంట్ క్రియేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ దీని మీద ఇలాగొచ్చి మీకు ఈ డాక్యుమెంటేషన్ కూడా మీకు ఇస్తాను. జస్ట్ అక్కడికి వచ్చి ఎంటర్ చేయండి. మనకి ఇంకొక పేజీలోకి నావిగేషన్ అవుతాము. సేల్స్ ఫోర్స్ లోకి అకౌంట్ క్రియేట్ చేయడానికి వస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్స్ ఫోర్స్కి వచ్చిన తర్వాత ఇలా ఎలా ఉంది, ఇక్కడ మనకి ఎంటర్ప్రైజ్ వర్షన్ ఉంది, తర్వాత ఫ్రీ ట్రయల్ వర్షన్ ఉంది. ఎంటర్ప్రైజ్ వర్షన్ వేరు, డిఫరెంట్ ఉంది. తర్వాత మళ్ళీ మనకి ఏముంది ఇక్కడ, స్టార్ట్ ఫర్ ఫ్రీ అంటేనేమో మనకి ఏమొస్తుంది, ఎంటర్ప్రైజ్ వర్షన్ వస్తుంది. అలా కాకుండా మనం ఇక్కడ లాగిన్ అని కొట్టిన తర్వాత మనకి డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అలాగే చూపిస్తాను. ఇక్కడ మనకి ఆల్రెడీ డెవలపర్ అకౌంట్ ఉంది కదా. మీకు డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను అనమాట. డెవలపర్ సూట్లోకి రండి. ఇక్కడ డెవలపర్ సూట్లోకి వెళ్ళగనమాట. ఇది బిల్డ్ ఎంటర్ప్రైజ్ క్వాలిటీ యాప్స్ ఫాస్ట్ అండ్ గెట్ హ్యాండ్స్ ఆన్ విత్ ఏజెంట్ ఫోర్స్ అండ్ డేటా క్లౌడ్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ మనం ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జాబ్ టైటిల్, కంపెనీ, ఇండియా, రీజియన్, స్టేట్, వర్క్ ఈమెయిల్ అండ్ దెన్ అగ్రి కొట్టేసిన తర్వాత సైన్ అప్ చేసుకోవాలి. ఇది ఏంటిది, మనకి డెవలపర్ రోల్ అనమాట. ఫ్రీ అనమాట. ఇది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. తర్వాత అలాగే స్టార్ట్ ఫర్ ఫ్రీ ట్రయల్ సేమ్ అలాగే ఈ డీటెయిల్స్ ఇచ్చి మన ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మన ఈమెయిల్ ఐడికి ఏమొస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. ఆ వెరిఫై మెయిల్ అని వెరిఫై చేసి మనం పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎలాగా చేయాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇది రెండు రకాలుగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను బ్యాక్ టు అవర్ ప్రజెంటేషన్. ఇక్కడికి రండి. ఇప్పుడు ఎలాగా చేయాలి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీకు చూపించిన విధంగా ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, తర్వాత జాబ్ టైటిల్, కంపెనీ నేమ్, ఫోన్ నెంబర్, ఇవే ఉంటుంది. ముందు యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్ నేమ్ ఎలాగా క్రియేట్ చేసుకోండి. తర్వాత వెరిఫై ఈమెయిల్ వస్తుంది. తర్వాత పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. ఇవి సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇవి ఈ ఛానల్లో
మీకు మరింత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. స్టే ట్యూన్ టు మై ఛానల్. హౌ టు సెటప్ విఎస్ కోడ్ సిఎల్ఐ అన్నారు కదా. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ముందు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అది డెవలపర్ అకౌంట్ లేకపోతే ఫ్రీ ఎంటర్ప్రైజర్ అకౌంట్. ఎంటర్ప్రైజర్ అకౌంట్ ఇది ఫ్రీనే, ఇది ఫ్రీనే. కాకపోతే ఇది 30 days వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అది 30 days వరకు మాత్రమే ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇలాగా మనం సేల్స్ ఫోర్స్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకసారి మన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలి. మనం విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలి. విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలంటే చూడండి ఇక్కడ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలి. విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలంటే ముందుగా మళ్ళీ మనం విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేశాను. ఇక్కడికి రండి, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకు విఎస్ కోడ్ వస్తుంది అనమాట. విజువల్ స్టూడియో కోడ్ అనమాట. ఇది ఓపెన్ సోర్స్ ఏఐ కోడ్ ఎడిటర్. దీన్ని కూడా ఏఐతో ఇంటిగ్రేట్ చేశారు. దీన్ని విండోస్ మీరు విండోస్ మెషిన్ వాడుతున్నారా, మ్యాక్ ఓఎస్ఆ, లేకపోతే ఉబుంటూనా, లినక్సా, రెడ్ హాట్ అనేది చూసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను వాడుతుంది విండోస్ మెషిన్ కనుక నేను డైరెక్ట్గా డౌన్లోడ్ విండోస్ అని క్లిక్ చేసుకున్నాను. విండోస్ మెషిన్ ఓపెన్ చేసేసా, డౌన్లోడ్ చేసేసా. దాని తర్వాత ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు ప్రెజెంటేషన్కి వస్తాను. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మనకు విండోస్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత విఎస్ కోడ్ ఓపెన్ చేసి Ctrl+Shift+X కొట్టి దాన్ని ఎక్స్టెన్షన్కి వస్తుంది అనమాట. అందులో సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాకేజ్, ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాకేజ్ కానీ లేకపోతే Ctrl+Shift+X కొట్టిన తర్వాత ఎక్స్టెన్షన్ మెనూ వస్తుంది. దాంట్లో సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ క్లిక్ చేసి తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఇలాగా మన విఎస్ కోడ్లో ఏం చేయాలి, విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయాలి. విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత Ctrl+Shift+X కొడితే మనకి ఎక్స్టెన్షన్ వస్తుంది అనమాట. ఎక్స్టెన్షన్ మెనూ వస్తుంది. అప్పుడు సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ని క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది విఎస్ కోడ్లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న సేల్స్ ఫోర్స్లో, తర్వాత విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి తర్వాత అందులో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఎక్స్టెన్షన్ ప్యాక్స్ అన్ని ఇన్స్టాల్ చేసాం. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఇన్స్టాల్ సేల్స్ ఫోర్స్ సిఎల్ఐ అని కానీ ఎస్ఎఫ్డిఎక్స్ని కానీ ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి సేల్స్ ఫోర్స్ సిఎల్ఐ డౌన్లోడ్ పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు సేల్స్ ఫోర్స్ సిఎల్ఐ పేజ్ వస్తుంది అనమాట. సేల్స్ ఫోర్స్ సిఎల్ఐ పేజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఇది సేల్స్ ఫోర్స్ సిఎల్ఐ పేజ్ అనమాట. సింగిల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఫర్ ఆల్ సేల్స్ ఫోర్స్ డెవలపర్ ఎక్స్టెన్షన్ ఫీచర్స్ అనమాట. ఎలాంటి ఫీచర్స్ మన సేల్స్ ఫోర్స్ యూజ్ చేసుకుంటామో ఆ ఫీచర్స్ అన్ని ఒకే ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్తో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి మ్యాక్ ఓఎస్ కానీ విండోస్ సపోర్ట్ చేసే కానీ లినక్స్ సపోర్ట్ చేసే వర్షన్స్ ఉన్నాయి అనమాట. మనకి నాది విండోస్ మెషిన్స్ కాబట్టి విండోస్ ఫర్ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఎక్స్టెన్షన్ 64 బిట్ కానీ 86 బిట్స్ కానీ ఆర్మ్ 64 బిట్స్ కానీ. నాకు విండోస్ 64 బిట్ కనుక నేను దీని మీద క్లిక్ చేశాను, డౌన్లోడ్ చేశాను. నేను డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే చూడండి, ఇక్కడ డౌన్లోడ్ చేశాను. ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది ఈ సేల్స్ ఫోర్స్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇస్ ఎ పవర్ఫుల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ దట్ సింప్లిఫైస్ డెవలప్మెంట్ అండ్ బిల్డ్ ఆటోమేషన్ వెన్ వర్కింగ్ విత్ యువర్ సేల్స్ ఫోర్స్ ఆర్గనైజేషన్. మీరు ఏ ఆర్గనైజేషన్లో కానీ సేల్స్ గురించి చేస్తున్నప్పుడు డెవలప్ చేసుకోవచ్చు, బిల్డ్ చేసుకోవచ్చు, ఆటోమేషన్ చేసుకోవచ్చు. దీనికోసం మనం సేల్స్ ఫోర్స్ సిఎల్ఐ ఇన్స్టాల్ చేయాలన్నమాట. తర్వాత డౌన్లోడ్ చేసాము, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇవి అగ్రిగేట్ ఆల్ ది టూల్స్ యూ నీడ్ టు డెవలప్ విత్ అండ్ perform commands against your Salesforce organization. Synchronize source to and from scratch args. Create and manage args. Import and export data. Create and execute tests. Create and install packages. ఇవి చేయొచ్చు అనమాట సిఎల్ఐ ద్వారా. ఇలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి, దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేయాలంటే ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసిన దగ్గరికి రండి. మీకు డౌన్లోడ్ చేసిన దాంట్లో మీకు డౌన్లోడ్స్లోకి వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్స్కి రండి. ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ 64 ఉంది. దాని మీద క్లిక్ చేస్తే దాని మీద ఇలా డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఎస్ మీద క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. ఇలాగ వస్తుంది మనకి ఇన్స్టాల్ చేసేసాం. ఇది సేల్స్ ఫోర్స్ సిఎల్ఐ కమాండ్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసాం కదా, విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసాం. విఎస్ కోడ్కి రండి. విఎస్ కోడ్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా విఎస్ కోడ్ వస్తుంది. ఈ విఎస్ కోడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం సెటప్ చేయాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఇలాగ విఎస్ కోడ్ వచ్చిన తర్వాత మీకు ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లిక్ చేసిన ఎక్స్టెన్షన్ సేల్స్ ఫోర్స్లో అకౌంట్ క్రియేట్ చేయాలి. సేల్స్ ఫోర్స్లో
సేల్స్ ఫోర్స్లో అకౌంట్ క్రియేట్ చేయాలి. సేల్స్ ఫోర్స్లో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేయాలి. విఎస్ కోడ్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత విఎస్ కోడ్ని సెటప్ చేయాలి సేల్స్ ఫోర్స్కి. తర్వాత సేల్స్ ఫోర్స్ సిఎల్ఐని నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. నేను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నాను. విఎస్ కోడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇలా విఎస్ కోడ్ వచ్చింది మనకి. ఇలా విఎస్ కోడ్ వస్తే దీన్ని తీసేయండి, ఇక్కడ తీసేసి దీన్ని తీసేసి దీన్ని క్లోజ్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు మనం వేరేగా విఎస్ కోడ్ని ఓపెన్ చేస్తున్నాం. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఈ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా న్యూ విజువల్ స్టూడియో కోడ్ వస్తుంది. ఇలా న్యూ విజువల్ స్టూడియో కోడ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఎక్స్టెన్షన్ బాక్స్ ఉంది కదా, ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ని ఇక్కడ చూడండి, ఇది ఎక్స్టెన్షన్ బాక్స్. ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ మనం క్లిక్ చేసే ముందు కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ ఉంది. ఈ కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ అయినా కానీ మనం క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ విఎస్ మీద క్లిక్ చేసినా కానీ సరిపోతుంది. ఇక్కడ నేను కీబోర్డ్ నుంచి కంట్రోల్ షిఫ్ట్ ఎక్స్ మీద క్లిక్ చేశాను. ఎక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగా ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తాము, సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్, ఇక్కడ దాంట్లో సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ ఎక్స్టెన్షన్ ప్యాక్ అంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇక్కడ దీని మీద ఇలాగ వస్తుంది. దీని మీద ఇన్స్టాల్ చేసేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇది విఎస్ కోడ్లో సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ని ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి ఏమైందంటే ఏజెంట్ ఫోర్స్ అనేది కూడా మనకి యాక్టివేట్ అవుద్ది. మనకి సేమ్ యాజ్ గా విఎస్ కోడ్లు ఏదైతే ఎలా ఇంటిగ్రేట్ చేసాం, గూగుల్ కోపైలట్ కానీ, గూగుల్ గిట్ హబ్ కోపైలట్ కానీ అలాగే ఎలా ఇంటిగ్రేట్ అయిందో, ఏజెంట్ ఫోర్స్ అనేది సేల్స్ ఫోర్స్ వాళ్ళ యొక్క ఓన్ చాట్ జీపీటీ లాగా ఏజెంట్ ఫోర్స్ చాట్ జీపీటీ అనమాట. ఇక్కడ మనకి సేల్స్ ఫోర్స్ లో ఏమి పెర్ఫార్మెన్స్ చేయాలన్నా, ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయాలన్నా ఈ ఏజెంట్ ఫోర్స్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాగా మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఏజెంట్ ఫోర్స్ ని చేసి. ఇది దీని గురించి మనం ఎలా చేసాము, సేల్స్ ఫోర్స్ అకౌంట్ క్రియేట్ చేసాము. తర్వాత విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసి, విఎస్ కోడ్ లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఎక్స్టెన్షన్ ప్యాక్ ని ఎక్స్టెన్షన్ ద్వారా క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసాము. సెటప్ అయిపోయింది. తర్వాత ఇలా సెటప్ తర్వాత సేల్స్ ఫోర్స్ లో ఒక అకౌంట్ సిఎల్ఐ కానీ ఎస్ఎఫ్డిఎక్స్ కానీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని మనం ఇక్కడ విఎస్ కోడ్ లో సెటప్ చేసుకున్నాం. అప్పుడు దానికి ఏజెంట్ ఫోర్స్ అనేది కూడా ఇన్బుల్ట్ వస్తుంది. ఈ ఏజెంట్ ఫోర్స్ అనేది ఇంటిగ్రేటెడ్ అన్నమాట సేల్స్ ఫోర్స్ కి. మన సేల్స్ ఫోర్స్ లో ఎలాంటి అప్లికేషన్స్ కానీ ఏం చేయాలన్నా కానీ, ఎలాంటి డెవలప్ టెస్టింగ్ అప్లయింగ్ చేసుకోవాలన్నా కానీ ఏజెంట్ ఫోర్స్ అనేది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇది ఇంతటితో ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తున్నాను. ఎలాగా సేల్స్ ఫోర్స్ లో ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మన లోకల్లో ఎలా సెటప్ చేసుకోవాలి, విఎస్ కోడ్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి సేల్స్ ఫోర్స్ ఎక్స్టెన్షన్ ప్యాక్ ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి, సిఎల్ఐ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఇంతటితో ఈ సెషన్ నేను స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇది ఏజెంట్ ఫోర్స్ ఇంటిగ్రేషన్ అనమాట. బిల్డ్ విత్ ఏజెంట్ ఫోర్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ సెషన్స్ లో మీకు కంపల్సరీగా సేల్స్ ఫోర్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, విఎస్ కోడ్ లో ఎలా టెస్ట్ చేయాలి, ఎలా ఆటోమేషన్ చేయాలి, ఎలా ఏజెంట్ ఫోర్స్ ని చేసుకొని సేల్స్ ఫోర్స్ సంబంధించినవన్నీ మనం ఇక్కడ ఎలా చేస్తాము రియల్ టైమ్ గా మీకు తర్వాత సెషన్ లో తర్వాత ప్లేలిస్ట్ లో క్రియేట్ చేసి చూపిస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. మీకు ఎలాంటి ప్రైయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోలేదు, సిఎస్సి చదవలేదు, నేను నార్మల్ డిగ్రీ లేదా ఈసీ, సివిల్, మెకానికల్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా మీకు ఇంగ్లీష్ చదవటం వచ్చి కొంచెం మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉంటే మీకు ఈజీగా ఈ కోర్సు నేర్పించే బాధ్యత నాది. మీరు నేర్చుకుంటానంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని మీరు ఎలాంటి మొహమాటం లేదు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియోని మొత్తం చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కోర్స్ కావాలంటే మొత్తం నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సింపుల్ వేలో తెలుగులో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఐటీలో జాబ్ వచ్చే విధంగా నేను తయారు చేస్తాను. ఇంతటితో ఈ సెషన్ క్లోజ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలన్నా కానీ కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ టాపిక్ మీద వీడియోస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్.